8వ వచనం కేంద్ర భాగాన్ని మనం చదివితే, అలాగు నీవు చేసిన ఎడల, దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. వాక్యం, దేవునికి వాక్యం వినడానికి ఎంత ప్రాధాన్యతని ఇవ్వమని చెప్తుందో, అలాగ చేయడానికి కూడా దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని బోధిస్తుంది. పోయిన వారం మనం దేవుడు కోరుకున్న ఉపవాసం ఏంటి, మనం ఎలా ఉంటున్నాం, కేవలం మన కడుపు మార్చుకొని లేకుంటే తిండి తినకుండా ఉండడం కాదు ఆయన కోరుకున్న ఉపవాసం అని కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. ఈరోజు ఇంకా శ్రేష్టమైన ఒక సత్యాన్ని, మన బ్రతుకులో స్వస్థత కావాలి అన్నా, మన బ్రతుకులో దేవునికి కాపుదలను మనం పొందాలి అన్నా, మనం అభివృద్ధి పొందాలన్నా, నిత్యము ఉపుకుచుండు ఊట వల్ల మనం బ్రతకాలి అన్నా, మనం ప్రార్థించిన వెంటనే దేవుడు మన ప్రార్థన విని చెప్పు అని మనకు జవాబు చెప్పాలన్నా కొన్ని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమీ చేయకుండా ఆయన మనకేమీ చేయడు. మనం ఏమీ చేయకుండా మనకేం చేయడు. మనకు అలవాటైపోయింది ఏమీ చేయకుండా అడగడం. మనకు అలవాటైపోయింది ఏమీ తెలుసుకోకుండా దేవుణ్ణి అడగడం. అడిగితే ఇస్తాడనే భ్రమలో బ్రతకడం అలవాటైపోయి, ఆయన ఏం చెప్పాడో అది తెలుసుకోకుండా, అది చేయకుండా, మనకు కావలసిన మాత్రం అడగడం, అడిగి ప్రాధాయపడడం అలవాటైపోయింది. కానీ బైబిల్ ఒక మాట చెప్తుంది, నీవు అలాగూ నీవు చేసిన ఎడల, దేవుడు చెప్పినట్లు చేస్తే వారి జీవితంలో ఉన్న ప్రయోజనాలు ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తాం. మరి ఆయన చెప్పినవి మనం ఏవైనా చేస్తున్నామా అని ఈరోజు మనం పరిశీలించుకోవాలి. ఆయన చెప్పినవి ఏంటి అనే మాటను మనం ఆలోచన చేస్తే 6వ వచనంలో ఉంటుంది, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అని అంటున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. ఇది మనకు సంబంధం లేదు, వారి కర్మ అన్నట్లుగా మనం బ్రతకూడదు. వాళ్ళు బాధించబడుతున్నారు, ఆ బాధల నుండి ఏదైనా ఒక విడుదల వారికి కలగచేయాలి. ఆ విడుదల చేసే వారు వేరుగా ఉన్నారని మనం తప్పించుకొని పోకూడదు. అందుకనే తన పొరుగువాడు ఎవరు అనే దాని గురించి యేసు ప్రభు చెప్తూ, కొట్టబడి గాయపరచబడి కొన ఊపిరితో ఉన్న వాని దగ్గరికి వచ్చి వాని లేపి ద్రాక్ష రసముతో తనకు దాహము తీర్చి నూనెతో గాయము కడిగి కట్టి అంతటితో తను అయిపోయింది అనుకోకుండా పూటకొల్ల వాని ఇంటికి చేర్చి అతను చూసుకోవడానికి అతనికి డబ్బులు ఇచ్చి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వాడే తన పొరుగువాడు. యాజకుడు వచ్చి చూశాడు, ఇది మనకు సంబంధం లేదులే అనుకున్నాడు. లేవీడు ఆ దారిన పోతూ చూశాడు, మనకెందుకురా బాబు అనుకున్నాడు. కానీ దేవుడు కోరుకునేది ఏంటి అంటే, బాధించబడిన వారు ఉన్నప్పుడు, అక్కర కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు, ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు, అది అక్కడ దిక్కుమాలిన బీదలను, లేకుంటే అక్కడ నీ ఆహారం ఆకలి కొనిన వానికి, లేకుంటే వస్త్రహీనుడికి నీ కనబడినప్పుడు అనేది మనం చదువుదాం, వచ్చే వారం అది చూద్దాం. కానీ ఇలా మనము చేయదగినటువంటి పనులు చేయకుండా మనం నమ్మకంతో బ్రతుకుతున్నాం అనుకోవడం, మనకంటే మూర్ఖులు ఎవరు ఉండరు. మన విశ్వాసానికి క్రియలు ఉండాలి, విశ్వాస సంబంధమైన క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మనకు తెలుసు, అది మృతము అని, వ్యర్థము అని. సో ఇంతకాలం మనం చేస్తున్న విశ్వాసంలో ఆయన చెప్పిన క్రియలు లేకపోతే మనం
ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామంటే చచ్చిన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసం ద్వారా చేయబడిన ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు. ఆ మృతకరమైనటువంటి విశ్వాసంలో ఉన్న బ్రతుకు దేవునికి సంతోషాన్ని ఇవ్వదు. కాబట్టి విశ్వాసిగా మనము చేయవలసిన క్రియలు కొన్ని ఉన్నాయి. ఆయన చేయాలని ఆశపడుతున్న మన జీవితాల్లో ముందు మనము చేయాలి. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అబ్రాహాముతో అంటాడు, నువ్వు లేచి విడిచి నేను చూపు దేశానికి వెళ్ళు అన్నాడు. అప్పుడు అక్కడ నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదమైన దేవుని కృప అయినా దేవుడి ద్వారా కలిగే అభివృద్ధి అయినా సరే ఇస్తాడు, కానీ చెప్పినట్టు చేస్తేనే. ఎప్పుడైతే అబ్రహాము సొంత ఇంటిని, సొంత ఊరును, దేశాన్ని, బంధువులను, రక్త సంబంధి అందరూ వదిలిపెట్టి దేవుడు చూపించే దేశానికి, ఎంత దూరమో తెలియదు, ఎక్కడో తెలియదు, ఎంత కాలమో తెలియదు, కానీ నమ్మకంతో లోబడి వెళ్ళిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడని దీవించాడు. దాన్నే నీతి క్రియలు అంటారు. దేవునికి లోబడి దేవుని మాటకు నమ్మి దేవునికి చిత్తాన్ని జరిగించేవే నీతి క్రియలు. ఆ నీతి క్రియలే రేపు దేవుని ఎదుట మనల్ని నిలబెడతాయి. సంఘము ఇక వస్త్రాలు ఏంటి అనేది మనం చూస్తే అక్కడ పరిశుద్ధుల నీతి క్రియలు అంటాడు. సంఘం ధరించుకోవాల్సింది ఏంటంటే ఆ నీతి క్రియల ద్వారా మనం ధరించుకోవాలి. దేవుని నామ మహిమార్థమై ఒక మంచి పనులు చేయగలిగిన వారిగా మనం ఉండాలి. అందుకనే మనుషులు ఎదుట మీ సత్క్రియలు ప్రకాశించినట్లుగా, మీ క్రియలు ప్రకాశించినట్లుగా మనం బ్రతకాలి. క్రీస్తు వారు అన్నట్లుగా ఉండాలి. కాబట్టి వాక్యం బైబిల్లో మారు మనసు పొందిన క్షణము నుంచి మనము వాక్యానుసారంగా బ్రతుకుతూ కొన్ని పనులు చేయవలసిన వారిగా ఉన్నాం. అలా చేస్తేనే అలాగూ నీవు చేసిన ఎడల అని ఒక కండిషన్ పెట్టాడు. అలాగూ నీవు చేసిన ఎడల, ఇలాగూ నీవు చేసిన ఎడల ఏం చేయాలి? అలాగూ ఆయన చెప్పిన దాంట్లో మొదటిది ఏంటి అంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి. చూడండి, ఇక్కడ ఈ మాటలో కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగగొట్టుట అని అంటున్నాడు. దేవుడు కోరుకునే ఉపవాసం ఏంటి అంటే బలహీనులు కావచ్చు, లేకుంటే పరిస్థితులు బట్టి కావచ్చు, కొందరు దుర్మార్గులు, బలాత్కారులు కొందరు బంధించి బాధిస్తూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఊరుకోకూడదు. దాన్ని ఏం చేయాలి? వారిని విడిపించడానికి మన ప్రయత్నం అంటూ మనం చేయాలి. చూడండి, ఒక పక్షవాయువు గలవాడు తన ఇంట్లో పడి ఉన్నాడు. 4 వ్యక్తులు వాని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ అయ్యో ఇతను యేసు క్రీస్తు యొద్దకు వెళ్తే బాగుపడతాడు అనే ఆలోచన కలిగినప్పుడు, మేము వెళ్ళి చూసాము కానీ మా వల్ల కాలేదు, మేము అతను తీసుకెళ్ళలేము అనుకుని వదిలిపెట్టలే. ఇంకా 4 పిలిపించుకొని ఆ మంచము మోయగలిగిన, ఆ మంచంతో పాటు అతను మోయగలిగిన వ్యక్తులను ఏర్పరిచి, అతను నడవలేడు కాబట్టి మంచం మీద అతను పడుకోబెట్టి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చారు. అక్కడ స్థలం లేకపోతే పైకి ఎక్కించి పెంకులు తీసి పైనుంచి కిందికి దించారు. ఇప్పుడు ఎవరి విశ్వాసాన్ని చూశాడు ప్రభువు? అక్కడ రాయబడిన మాట, ఎవరైతే మోసుకొని వచ్చారో, ఎవరైతే వాళ్ళు విడుదల పొందాలని ఆశపడ్డారో, అయ్యో ఈ స్థితిలో వీళ్ళు ఉండకూడదు, ఇలా బంధించబడి ఉన్నారు, ఇంత దుఃఖకరమైన స్థితిలో ఉన్నారు, ఇంత వేదనకరమైన స్థితిలో ఉన్నాడు, కానీ యేసు ప్రభు ద్వారా వీళ్ళకు నెమ్మది కలుగుతుంది, యేసు క్రీస్తు ద్వారా విడుదల కలుగుతుందని తెలుసుకొని మేమేం చేస్తామండి, మా వల్ల ఏమవుతుంది, మాకు సహకరించే వాళ్ళు ఎవరున్నారు, మా మాట వినే వాళ్ళు ఎవరున్నారు అని ఊరుకోలేదు. అలా వాళ్ళకు అది చేత కాకపోయినా ఆ పని చేయగలిగిన వారిని పురమాయించి ప్రోత్సహించి వారి ద్వారా ఆ వ్యక్తిని యేసుక్రీస్తు యొక్క తీసుకొని వచ్చి, యేసుక్రీస్తు దగ్గరకు మేము తీసుకొచ్చే మా బాధ్యత అయిపోయింది అన్నట్లుగా వాళ్ళు వదిలేయకుండా, అయ్యో ఇంత దూరం తీసుకొచ్చి యేసు ప్రభు చూడకపోతే, యేసు ప్రభు కనుదృష్టిలో వీళ్ళు ఇతను లేకపోతే ఉపయోగం లేదు కదా, మనం ఇంత ప్రయాసపడి ఈ వ్యక్తిని ఇక్కడికి తోడుకొని వచ్చాం, తీసుకొని వచ్చాం,
మన ప్రయత్నం అయితే మనం చేసాం, ఇంకా దేవుడే చూసుకుంటాడని వదిలిపెట్టలే. ఏం చేశారు? దేవుని యొక్క కనుదృష్టి అతని మీద పడే విధంగా స్థలం లేకపోయిన ఇంటిలో ఆయన ఎద్దకు తీసుకురావడానికి ప్రయాసపడి పై కప్పు విప్పి కిందికి దించితే అప్పుడు వారిని మోసుకొని వచ్చిన వారి విశ్వాసము చూసి ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఎవరో ఒకరు కనిపిస్తారు, బాధల్లో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో, కష్టంలో ఉన్నారో, నష్టంలో ఉన్నారో, దేవునికి దూరం అయ్యారో, ఆత్మీయతను చెరుపుకున్నారో, మనకు వాళ్ళ గురించి తెలిసినప్పుడు అలా ఊరికే వదిలిపెట్టకూడదు. మనదేముంది, ఎవరిష్టం వాళ్ళది అన్నట్టుగా మనం బ్రతకూడదు. దేవుని చిత్తం అయితే దేవుడే నడిపించుకుంటారులే అని తెలివిగా మనం తప్పించుకోకూడదు. అంతే కదా, మనకు తెలివి ఎక్కువ. ఎవరి పట్ల దేవుని చిత్తం ఉంటే వారు నడిపిస్తాడు. మనం ఏం చేస్తాం, మనం చేయగలిగింది ఏంటి అని దులిపేసుకుంటారు. అది కాదు, నువ్వు చేసి ఆయన మీద ఆధారపడి దేవునికి అప్పుడప్ప చెప్పాలి. నువ్వు ఏమీ చేయకుండా, ఏ ప్రయత్నము చేయకుండా ఏమో అనుకుని ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటి అంటే, ఒక వ్యక్తి బంధించబడినప్పుడు చూస్తూ మనం ఊరుకోకూడదు. మనము చేయదగిన పని మనం చేయాలి, అదే విశ్వాసం. మనము చేయదగిన పని, ఒకవేళ అది మనం చేయలేకపోయినా ఎవరితోనైనా ఆ పని చేయించగలిగిన అవకాశం ఉందో లేదో పరిశీలించాలి. ఊరికనే మనం కారణాలు వెతుక్కుంటాం తప్పించుకోవడానికి, అది కరెక్ట్ కాదు. దేవుడు ఖచ్చితంగా మనం ఎందుకు తప్పించుకుంటున్నామో ఎరగలేనంత అమాయకుడేం కాదు కదా దేవుడు. మనుషులైతే చెప్పగానే అయ్యో అవునా, సరే మీ వల్ల ఏమవుతుంది, మీ చేతనం అవుతుంది, మీ ప్రయత్నం మీరు చేయాలనుకున్నారు కానీ కుదరలేదు అనుకుంటారు. కానీ ఆల్టర్నేట్ ఉందా లేదా, ఇంకొక అవకాశం ఉందా లేదా, నీ ప్రయత్నం ఎంతవరకు చేసావు, ఆ ప్రయత్నం విషయంలో 100% మనస్ఫూర్తిగా ప్రయత్నించా లేదా అని నీ హృదయంలో ఉన్నట్టు తలంపులను, ఆలోచనలు ఆయన గమనించే దేవుడు కోరుకునేది అది. బంధించబడిన వారిని విడిపించే విధంగా మన ప్రయత్నం మనం చేయాలి, అది దేవుడు కోరుకునేది. బాధించబడుతున్న వారి యొక్క బాధను విడిపించే విధంగా మన ప్రయత్నం మనం చేయాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. దాని నుంచి విడిపించే వాళ్ళు వేరుగా ఉంటున్నారని మనం ఆ సమస్య నుంచి, ఆ పరిస్థితి నుంచి మనం తప్పించుకోకూడదు. ఇప్పుడు ఈ చదివిన దాంట్లో దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట అనేది మనం గమనించగలిగితే, ఈ మాటను కానీ మనం అర్థం చేసుకోగలిగితే, ఏలీ కాలంలో, సమూయేలు మొదటి గ్రంథంలో ఏలీ కాలంలో ఏలీ కుమారుడు దుర్మార్గులు కదా. చూడండి, ఒక మాట చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. చాలు చాలు, చాలా ఉంది. ఇక్కడ చూడండి, ఏలీ యాజకుడు, ఆయన పిల్లలు కూడా యాజకత్వాన్ని చేస్తున్నారు. కానీ వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే మిక్కిలి దుర్మార్గులు. ఈ మిక్కిలి దుర్మార్గులైన వారు దేవుని సన్నిధికి వచ్చే వారికి అసహ్యం పుట్టించే విధంగా వాళ్ళు బ్రతికారు. మందిరానికి వచ్చే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఉంటే వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ప్రజల యొక్క మనస్తత్వం తయారైంది. మందిరానికి బలి అర్పించడానికి కూడా ప్రజలు ఇష్టపడట్లేదు. వచ్చిన వారితో వ్యభిచారం చేయాలనో, లోపరుచుకోవాలనో, వారితో పాపం చేయాలనో, లేకుంటే ఇంకా రకరకాల మభ్యపెట్టి బాధపెట్టి దుర్మార్గంగా ఏదో ఒక విధంగా లోపరుచుకునే విధంగా చేస్తున్నారనే మాట వచ్చినప్పుడు చాలామంది అక్కడ రాలేకపోయారు. ఒకవేళ బలి అర్పించిన కూడా, అర్పించిన తర్వాత ఉడికించింది తీసుకోవాలి, కానీ ఉడికించింది కాకుండా, కాల్చింది కాకుండా ముందుగానే పచ్చి మాంసమే
మాది, మా భాగము, మా రైట్ అన్నట్టుగా వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించారు. ఇంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు దేవునికి శాపం అక్కడ ఆ యొక్క ప్రజలకు పట్టింది. అందుకే పోయిన వారము, అంతకుముందు వారము మనం చదువుకున్నాం, ప్రజలు అపరాధులు అగునట్లుగా యాజకుడు పాపం చేయకూడదు అని రాయబడింది బైబిల్. లేవీకాండంలో, ద్వితీయోపదేశం కాండంలో లేవీకాండంలో ఏముంటుంది? ప్రజలు అపరాధులు అగునట్లుగా యాజకుడు పాపం, అంటే యాజకుడు పాపం చేస్తే ప్రజలందరూ కూడా అపరాధులు అయిపోతారు, వాళ్ళు కూడా పాపులు అయిపోతారు, ఆ శిక్ష వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఇంతటి దుర్మార్గం ఆ రాజ్యంలో, ఆ దేశంలో, ఆ ఊరిలో జరుగుతుంటే ప్రశ్నించే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు, దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. సరే, అది మన పని కాదు కదా, ఎవరు కర్మ వాళ్ళదే, శాపం వారికే అంటుకుంటుంది, దేవుని పని నమ్మకం చేయకపోతే శాపం వారికి వస్తుంది, ఆ మాత్రం తెలియకుండానే చేస్తున్నారని మనుషులు అనవచ్చు కూడా. యాజక ధర్మం చేస్తున్న వాళ్ళు దుర్మార్గులుగా ఉన్నారంటే చాలా దారుణమైన పాపం వాస్తవానికి. మనం దేవుని పని ఆయన ఎలాంటి వాడో, ఎలాంటి ఉద్దేశంతో చేయాలో అనే తలంపు లేకుండా చేస్తే దానికి పర్యవసానం మన మీద, మన కుటుంబం మీద చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ యాజక ధర్మం జరిగించేది దేవుడే. దేవుడు ప్రజలతో మాట్లాడడం మానేశాడు. దానికి కారణం ఈ యాజకులే, ఈ కుటుంబమే అని అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా ఆ దేశాన్ని, ఆ రాజ్యాన్ని, ఆ ప్రజలను ఆ స్థితి నుంచి విడిపించాలని అనుకోలేదు. ఇది మనది కాదులే, మనకు సంబంధం కాదు కదా, ఆయన చేసేవాడు ఆయన, పరిచర్య చేసేది ఆయన, పని చేసేది ఆయన, మనకెందుకు అనుకొని ప్రజలందరూ కూడా బాధతో, దుఃఖంతో ఉన్నప్పుడు ఒక కుటుంబం ఇది కరెక్ట్ కాదు అని ఆలోచించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ హల్లెలూయా. ఎప్పుడైతే ఆలోచించిందో తమ జీవితం, అప్పటి వరకు కొడుకు కావాలి, లేకుంటే సంతానం కావాలని హన్నా కోరుకుందేమో, కానీ జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితిని బట్టి ప్రజల మీదకి శాపం వచ్చి దేవునికి ప్రత్యక్షత అవ్వటం మానేసి, దేవుడు మాట్లాడకుండా దేవుడు వదిలిపెట్టేసి శాపగ్రస్తులై దిక్కులేని వారిగా ఫిలిష్తీయుల చేతుల బందీలుగా బ్రతుకుతున్నటువంటి క్షణంలో, ప్రభువా ఇప్పటి వరకు నాకు పిల్లలు లేరు, నాకు సంతానం కావాలని నేను కోరుకున్నాను, కానీ ఇప్పుడైతే నా కుమారుడే కావాలని అడిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు కుమారుడే కావాలని అడిగింది. కుమారుడు దేవుడు ఇచ్చాడు. ఇస్తే తన నింద తొలగిందని సంతోషపడలేదు. అప్పటి వరకు నిందించిన వారి విషయంలో దేవుడు నాకు న్యాయం తీర్చాడు అని దేవుని కృపను గురించి ఆమె పాడలేదు. ఒక బాధ్యతతో దేవుని సన్నిధిలో కుమారుని అడిగింది. చూద్దాం ఆ మాట, కానీ ఒక మాట చదువుదాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 20 మొదటి అధ్యాయం 22, 23, 24 వచనంలో అక్కడక్కడ నేను చదువుతాను చూడండి. బిడ్డ పాలు వీడ్చు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వానిని తీసుకొని వత్తునని తన భర్తతో చెప్పింది. ఆ భర్త కూడా సరే నీ ఇష్టం అని చెప్పాడు 23వ వచనంలో. తర్వాత పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచూ వచ్చాను అని రాశాడు 23 కింది బాను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమిడి పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షీలోహులోని మందిరమునకు వచ్చెను. చూడండి 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను, కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు
ప్రతిష్ఠితుడని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలన్నిటిని బట్టి ఆమె కోరుకున్నదేంటి? సంతానం కావాలని కోరుకుందా? ఆ సంతానం దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంది. అది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సంతానమే కావాలనుకుంటే దేవునికి ప్రతిష్ఠించదు. తన ఇంట్లోనే, తన కుటుంబంలో తనకు ఆనందం కలిగించే విధంగా తన కుటుంబంలోనే పెంచుతూ ఉండేది, ఉంచుకునేది. కానీ ఆమె మొదటి రోజు ఆలోచించింది, నాకు ఒక మగ సంతానం కావాలి, నీ సన్నిధిలో నిలిచే విధంగా అతడు తయారవ్వాలి అని ఆలోచించి అక్కడికి వచ్చి నీ సన్నిధిలో ప్రార్థించింది నేనే అని చెప్పి అక్కడ దేవునికి ప్రతిష్ఠించేసింది. ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ సమూయేలు చేశాడు, ఏం చేశాడు? అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బాలుడుగా ఉన్నప్పుడే, చిన్నగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో యాజకత్వం ఎలా చేయాలి, యాజక ధర్మం ఎలా నిర్వర్తించాలో తల్లి నేర్పింది. దేవునికి ఎలా మొక్కాలో నేర్పింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో అక్కడ బలిపీఠం మీద బల్ల మీద రొట్టెలు ఎలా సవరించాలో నేర్పింది. దీపాన్ని ఎలా ముట్టించాలో నేర్పింది. అందుకనే సమూయేలు ఏలీ సన్నిధిలో నిలిచినప్పుడు ఆయన దీపాన్ని వెలిగించాడు. ఎట్లా వచ్చింది ఇదంతా కూడా? ఈమెమో యాజక కుటుంబంలో పుట్టిందా? ఈమె భర్త ఏమైనా యాజకుడా? కాదు. ఆమె విన్న దానిని బట్టి నా కుమారుడు దేవుని సన్నిధిలో ఇలా నిలబడాలని కోరుకుంది. కారణం ఏంటంటే ఏలీ కుమారులు అక్కడ జరుగుతున్న పరిచర్య ఒక దుర్మార్గమైన పరిచర్య. చాలా దారుణంగా నష్టపోతున్నారు, మిక్కిలి దుఃఖంతో బాధపడుతున్నారు, ఫిలిష్తీయుల బంధకాలతో బంధించబడిపోతున్న కారణం ఏంటంటే పరిచర్య కరెక్ట్గా ఉంటే దేవుని కృప కాపుదల ఆ సంఘం మీద, ఆ కుటుంబాల మీద చాలా కరెక్ట్గా ఉంటుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, అబియా అనే రాజు ఈ యొక్క యెరోబాముతో యుద్ధానికి వెళ్ళినప్పుడు యెరోబాముతో అంటాడు, మా మందిరములో దేవుడు చెప్పినట్లుగా పరిచర్య జరుగుతుంది కాబట్టి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మీరు మా మీద విజయాన్ని సాధించలేరు అంటాడు. అర్థమవుతుంది నా మాటలు? అంటే శత్రువు మన మీద విజయం సాధించకుండా ఉండడానికి కారణం ఏంటంటే నమ్మకమైన పరిచర్య. దేవుని కాపుదలను ఇవ్వగలిగినటువంటి స్థితి ఏంటి సంఘములో ప్రతి కుటుంబానికి అంటే వాస్తవంగా దేవుని సన్నిధిలో నిలిచి దేవుడు చెప్పినట్లుగా చేయగలిగిన పరిచర్య. మీరు కానీ ఆ మాట ఒక మాట చదువుదాం చూడండి. దినవృత్తాంతంలో 1వ గ్రంథమో 2వ గ్రంథమో ఒకసారి చెప్తాను చూడండి. 2వ గ్రంథం 13వ వచ్చే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు ఈ అబియా అనే రాజు ఏమంటున్నాడు? అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేయుచున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళంటే, వారు ఉదయాస్తమయములందు యెహోవాకు దహన బలులు అర్పించుచు, సుగంధ ద్రవ్యములు ధూపం వేయచ్చు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభములను ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడిని యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము, కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటం చేటుకే బూరలు పట్టుకున్న ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షంగా ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరుడనే దేవుడిని యెహోవాతో యుద్ధము చేయకుడి,
చేసినను మీరు జయమందరు అని చెప్తున్నాడు. ఏం చేశాడు యరొబాము? యాజకులు లేరు, లేవీయులు కాదు యాజకులు, డబ్బులు ఇచ్చి ఎవరొకరిని ఉద్యోగస్తులు యాజకులుగా పెట్టారు, ఎవరు పడితే వాళ్ళు యాజకులుగా పెట్టారు. అందుకని ఏమంటున్నాడు అంటే, దేవుడు ఏర్పరిచిన విధిని బట్టి యాజక ధర్మం జరుగుతుంది కాబట్టి, చేస్తున్నాం కాబట్టి మీరు మా మీద విజయం పొందలేరు. ఒక నమ్మకమైన పరిచర్య మనం చేయగలిగితే, దేవుడు ఉద్దేశించినట్లుగా దేవుని పనిని మనం చేయగలిగితే ఒక బలం మనకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అబీ అనే రాజుకు బలం ఏంటి అంటే, లేవీలే ఆ పని చేస్తున్నారు. దేవుడు ఎవరు ఏర్పరచుకున్నారో వాళ్ళే ఆ పని చేస్తున్నారు. ఆ పని చాలా శ్రద్ధగా ఖచ్చితంగా చేస్తున్నారు కాబట్టి మా మీద మీరు విజయం అందరు. వాళ్ళు అట్లనే యుద్ధం చేశారు కానీ విజయాన్ని సాధించలేకపోయారు. కాబట్టి అలాంటి దేవుడు ఏర్పరిచిన విధిని బట్టి నమ్మకమైన పరిచర్య అక్కడ జరగట్లేదు. అందుకని హన్న ఏం చేసిందంటే, ఇంత దుర్మార్గులు ఉన్నారు, ఈ దుర్మార్గులను బట్టి దేశం మీదకి శాపం వచ్చింది, దీన్ని విడిపించాలని కంకణం కట్టుకొని ఆమె ఏం చేసిందంటే, తన కుమారుని కని దేవుని సన్నిధిలో ఉండడానికి ఆయనను ప్రతిష్ఠించింది. కాబట్టే అక్కడ రాగానే దేవునికి మొక్కాడు. దీపాన్ని ఆర్పడం, లేకుంటే దీపాన్ని సవరించడం, రొట్టెలు సవరించడం, ఆ పని అంతా కూడా చేయడం ప్రారంభించాడు. సమూయేలు అక్కడ చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎదుట పరిచర్య చేయడానికి తల్లి నేర్పింది. ఎప్పుడైతే నేర్పిందో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడము అనే ఒక బాధ్యత అన్నా తీసుకుంది. అయ్యో, ఇక్కడ సరైన రీతిగా లేదు, సరైన చేసేవాళ్ళు లేరు, కాబట్టి నా కుటుంబం సరిగ్గా ఉండాలి, నా కుటుంబం నుంచి సరైన పని చేసేవారు లేపబడాలి అని పిల్లవాడిగా ఉన్నప్పుడే దేవుని పనిని కూర్చిన విధి విధానం నేర్పి ఏలి ఎదుట, దేవుని ఎదుట నిలబడి పని చేయగలిగిన వ్యక్తిగా తీర్చింది. కాబట్టే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యక్షత అవ్వడం అరుదు అన్న రోజుల్లోనే దేవుడు అతని పరిచర్యలోకి రాగానే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. చిన్న వయసులో ఉండగానే అతని పరిచర్య ప్రారంభ దినాల్లో దేవుడు మాట్లాడి ఏం చేశాడు, జరగబోయే వాటిని అన్నిటిని చెప్పి వారి మీద ఉన్నటువంటి ఆ భారాన్ని తొలగించి వేశాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అదే 1 సమూయేలు గ్రంథం ఎట్లా తొలగించాడు అంటే, 7వ అధ్యాయంలోకి రండి. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 2-3 వచనాల్లో, మందసం కిర్యాతరీములో ఉండిన కాలం 20 సంవత్సరాలయను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింపు దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలు వారందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతోనూ యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్ని దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టి మీ హృదయమును త్రిప్పి ఆయన సేవించుడు. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతి నుండి మిమ్మును విడిపించును అని వారికి చెప్పినప్పుడు, ఈ 4వ వచనం, అంతటా ఇశ్రాయేలీయులు ఏం చేశారు, బయలుదేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దుర్మార్గులు కట్టిన అంటే కాడి మోకలను విప్పుతూ ఉన్నాడు, తెలియజేస్తున్నాడు. ఇంతకాలం మీరు శ్రమను అనుభవిస్తున్నారు, మందసం సైతం పట్టబడింది, యాజకులు సైతం చచ్చిపోయారు, ఇంత దారుణం జరిగింది, ఇప్పటికైనా సరే మీ బ్రతుకును మార్చుకుంటే మీరు బాగుపడతారు అని సమూయేలు చెప్పినప్పుడు వీళ్ళు మనసు మార్చుకొని మిస్పాలకు వచ్చి తమ్మును తాము పరిశీలించుకొని పాపాత్మలను ఒప్పుకొని నీళ్లు చేదిపోసి ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేయగానే దేవుడు సమూయేలు ప్రార్థన విన్నాడు. అప్పుడు ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు మెండుగా మెరుపులు మెరిపించి ఫిలిష్తీయులను ఏం చేశారు, అణిచివేసినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చూడండి, ఆ 13వ వచనం లేకుంటే ఆ 11వ వచనం. ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతం చేసిరి. 13వ వచనం. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయారు. సమూయేలు ఉండిన దినములన్నిటిని యెహోవా వాస్తవం ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రజలాడు హల్లెలూయా.
ఒక వ్యక్తిని బట్టి శత్రువు దేశం మీదకి రాలేదండి. ఫిలిష్తీయులు ఆయన బ్రతికినంత కాలం రాకపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ సమూయేలు ఉన్నాడు అంతే. వాళ్ళ బ్రతుకులో ఉన్నటువంటి బరువును తీసివేశాడు. తిరిగి దేవుని యొక్క ప్రత్యక్షత ఆ దేశం మీదకి వచ్చేటట్లుగా చేశాడు. ఆయన చెప్పిన మాటను దేవుడు స్థిరపరిచాడు. ప్రవక్తగా దేవుడు అతన్ని ఘనపరిచాడు. కాబట్టి దుర్మార్గులు కట్టిన కట్టను విప్పే బాధ్యత ఎవరిదో అని ఆ రోజు అన్నా కానీ ఉండింటే ఆ ప్రజలు ఏమైపోయి ఉండేవారో. నాకెందుకులే, నా పని కాదు కదా, ఎవరొకరు చూస్తారులే, వాళ్ళకి ఆయనకి ఇష్టం కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేయరా, ఇవే కదా మనం మాట్లాడేది. సేవకుడికి ఎవరైనా కాస్త దగ్గరగా ఉంటే అన్ని మాటలు వారినే అంటారు, అతన్ని శారదీస్తాడు కాబట్టి వాళ్ళు చేస్తారులే. ఇలాంటి మాటలు దేవునికి విరోధమైన ఆలోచన చేసేవారిలో నుంచి వచ్చేవి. ఎవరు జీవితంలో ఉన్నటువంటి బాధను తొలగించి వెంటనే వింటాడంటే ఎవరైతే దేవుడు మాట చొప్పున, ఎవరైతే ఒక చోట దుర్మార్గంగా ఒక వ్యక్తి బాధపడుతుందో తెలిసినప్పుడు దాన్ని విడిపించడానికి నీ ప్రయత్నం నువ్వేం చేసావు? అక్కడ యాజక ధర్మం సరిగా లేదన్నప్పుడు అన్న తన ప్రయత్నం చేసింది. ఆ రాజ్యం కట్టబడిన కట్లను, దుర్మార్గ కట్లను ఆమె ఇప్పడానికి ప్రయత్నించింది. కాబట్టి సమూయేలు దేవుడు ఎప్పుడు ప్రార్థన చేసినా అని కాదన్నాడా? చెప్పండి. సమూయేలు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చింది. అందుకని మనం చదివిన దాంట్లో నువ్వు అలాగూ చేసిన ఎడల నువ్వు మొరపెట్టగానే నేనున్నాను అని రాయబడింది. సమూయేలు ప్రజల కోసం మొరపెట్టాడు, నేను ఉన్నాను చెప్పు చేద్దామని చెప్పాడు. రాజు కోసం మొరపెట్టాడు, రాజును దేవుడు ఏర్పరిచాడు. రాజు మంచివాడు కాకపోతే మళ్ళీ ప్రార్థన చేశాడు, ఇంకొక రాజును తీసుకొని వచ్చాడు. సమూయేలు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు. సమూయేలును కూడా దేవుడు హెచ్చించాడు, దీవించాడు. అతని నీతి ఎక్కువ చుక్క వెళ్ళి తేజరిల్లింది. ఆ చివరి దినాలు అంటాడు, మీ యొద్ద నేను అన్యాయంగా ఎవరి దగ్గర నేను ₹1 తీసుకుంటే నేను చెప్పండి అంటే అందరూ అక్కడున్నారు ప్రజలందరూ ఒక్కరు కూడా మా దగ్గర నువ్వు అన్యాయంగా ఏమీ తీసుకోలేదే అని చెప్పి, అది చాలా సాక్షి. తన బ్రతుకు దినములంటే నిందారహితుడిగా బ్రతికాడు, ఎదుటి వారిని ఆశించకుండా బ్రతికాడు, తీసుకోకుండా బ్రతికాడు, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పొందుతూ బ్రతికాడు. అలా బ్రతుకుతూ బంధించబడిన వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయంతో బంధించబడ్డారు, శత్రు భయంతో బంధించబడిన వారిని విడిపించాడు. కాబట్టే సమూయేలు యొక్క నీతి ఆయన దేవుడు హెచ్చించాడు. అది దేవుడు కోరుకున్నటువంటి ఉపవాసం అంటాడు. మరి మనము పరిచర్యలో ఏదైనా, సంఘములో ఏదైనా మన అవసరత ఉంది అని తెలిసినప్పుడు నేను కాదులే వాళ్ళు ఉన్నారులే అనుకుంటే అది దుర్మార్గమైన ఆలోచన. ఎవరొకరు చేసే వాళ్ళే ఉన్నారు అనుకోవడం అది దేవుడికి విరోధమైన తలంపు, కరెక్ట్ కాదు. నేనే ఉండాలి, నేను చెయ్యాలి అనుకోవాలి. ఎన్నోసార్లు చెప్తాను, దేవుని పనిలో నా కుటుంబం ఉండాలి, నా బిడ్డలు ఉండాలి. పిలిస్తే కాదు. ఎవరు చెప్పారని అన్నా పని చేసింది, ఎవరు ప్రోత్సహించారా పని చేయడానికి కాదు. అది ఒక బాధ్యత. బలహీనతలు సంఘంలో ఉన్నటువంటి అవసరతను ఎరిగి కుటుంబం ముందుకు వచ్చి నిలబడడం అది బాధ్యత, సంఘస్థుల యొక్క బాధ్యత. పిలిస్తేనే, చెప్తేనే, అడిగితేనే చేయడం కాదు. అడక్కపోయినా సంఘం యొక్క అవసరత తీర్చడం, వాటి గురించి ఆలోచించడం కనీస బాధ్యత సంఘస్థులది. గమనించండి, అలా ఆలోచించింది కాబట్టే ఆ రాజ్యానికి కట్టబడిన కట్ల నుంచి ఆమె విడిపించింది, ఒక ప్రవక్తను లేపింది, విడుదల కలగచేసింది. కాబట్టి సమూయేలు మనకు తెలుసు, బాలుడుగా ఉన్న ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు అలాగూ చేయమన్నాడు, అలాగ చేశాడు. ఏంటి అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పేశాడు. దుర్మార్గమైన స్థితి నుంచి తన ప్రజలకు విడుదల కలగజేశాడు. మరి ఎవరు సాయం చేశారు చెప్పండి? ఎవరు ప్రోత్సహించారు చెప్పండి? ఎవరు బలపరిచారు చెప్పండి? మనల్ని ఒకరు చేయాలంటే ఒకరు చెప్పాలి, ఒకరు ప్రోత్సహించాలి, ఒకరు పదే పదే చెప్పాలి, వాళ్ళకు దానికి తగిన గుర్తింపు ఇవ్వాలి. పని చేస్తారు, గుర్తింపు లేని పనులు చేయరు.
ఆ పని చేశాడని సంఘాలు చెప్పాలి, నేనైతే చెప్పను అనుకోండి, ఆ పని చెప్పాలి అని ఆశపడతారు. అట్లాంటి పనులైతే చేస్తారు, చిన్న చిన్న పనులు చేయరు, గొప్ప గొప్ప పనులు, అందరికి తెలిసిపోయే పనులు. ఇప్పుడు సమూయేలు అట్లా అనుకున్నాడా? ఆ తల్లి అట్లా అనుకుందా? కాదు కదా, విడిపించబడాలి అంతే. అల్టిమేట్గా గోల్, ఆలోచన విడిపించబడాలి. ప్రభా, నా ప్రజలు ఇలాంటి స్థితిలో ఉన్నారు, యాజక ధర్మం సరిగ్గా జరగట్లేదు కాబట్టి శాపం మా దేశంలో ఉంది, నీ సన్నిధి మాకు దూరం అయిపోతుంది, నీ ప్రత్యక్షత కలగట్లేదు, ఏం చేయాలి? కాబట్టి ఒక నీతిమంతుడైన యాజకుడు లేయాలి, ప్రవక్త లేయాలి అని ఎవరో కాదు, నా కుమార్ నేను ప్రతిష్ఠిస్తున్నాను, నా కుమార్ నేను తయారు చేసి ప్రతిష్ఠించి దేనికి అప్పచెప్పి నేర్పించి మందిరంలో వదిలిపెట్టింది. కాబట్టి ఆమెకు ప్రతిఫలంగా మళ్ళీ పిల్లలు పుట్టారు, ఈయన దీవించబడ్డాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం దేవుడు కోరుకునే ఉపవాసం. అన్న చేసిన ఉపవాసం ఏంటి అంటే, దుఃఖముఖిగా అన్నం మానుకొని పెనిన తిట్టిందని వచ్చి ఏడవడం కాదు, అంతటిని ఆలోచించి దేవుని కోసం ఒక బిడ్డను కనడం ఆమె చేసిన మంచి పని. కాబట్టి అందుకే ఆమె జీవితం వాక్యంలో మనం చెప్పుకున్నట్లుగా సమూయేలు ఆ విధంగా బ్రతికాడు కాబట్టి నీతి అతని ముందర నడిచింది. తర్వాత దేవునికి మహిమ అతని సైన్యపు వెనుకటి భాగాన్ని కావలి కాసింది. కాబట్టి అతను ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు? ఉరుములు మెరుపులు పంపించి ఏం చేశాడు? ఫిలిష్తీయులను తారుమారు చేసి విజయాన్ని వారికి అనుగ్రహించాడు. కాబట్టి అలాగూ మనము చేయాలి. ఇలాగూ చేసిన ఎడల, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పిన ఎడల. సో ఏలీ కుమారుల విషయంలో అలా చేశాడు. తర్వాత ఇంకా చూడండి, ఇంకొక వ్యక్తిని నేను చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. మా దొరకలేదా? ఈ చదివిన దాంట్లో చూడండి, ఇది మనకు బాగా కనెక్ట్ అవుతుందేమో, కాస్త అర్థం చేసుకుందాం. దావీదు రాజయ్యాడు. అప్పటికి సౌలు కుటుంబీకులు అందరూ చనిపోలేదు. అబ్నేరు ఆ కుటుంబానికి ఆదుకుంటూ ఉంటే, సౌలు ఇంకొక కుమారుడు ఇష్బోషెతు అనే వ్యక్తి ఉంటాడు, అతనికి సహాయము చేస్తూ ఉంటాడు. మనం కానీ ఇక్కడ చదివితే 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3-6 వచనంలో, సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులు యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేస్తేవి. అయితే ఇక్కడ ఈ ఇష్బోషెతు అనే వ్యక్తి ఉంటాడు. ఈ ఇష్బోషెతు రాజుగా చేసి ఈయన రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు పాపం ఈ ఇష్బోషెతు అతను ప్రశ్నిస్తాడు అబ్నేరును, సౌలు యొక్క ఉపపత్నితో నువ్వు పాపం చేసావు, కరెక్ట్ కాదు కదా అంటే, ఈ ఇష్బోషెతు చెప్పిన దాన్ని బట్టి అబ్నేరు బాధపడి తిరిగి దావీదుతో కలిసి పోతాడు. అయితే తిరిగి వస్తున్నప్పుడు ఈ అబ్నేరును యోబు అనే వ్యక్తి చంపేస్తాడు. ఇంకా ఎవరు లేరు ఆ రాజ్యంలో, సౌలు కుటుంబం తరపున బలంగా నిలబడే వాళ్ళు లేరు. అయితే ఏం జరిగిందంటే, ఆ 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. రిమ్మోను కుమారులకు రేకాబును బయానాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమందు ఆ ఇష్బోషెతు మంచం మీద పండుకొని ఉండగా గోధుమలు తెచ్చామని చెప్పి అతని కడుపులో పొడిచి తలను ఛేదించి దాన్ని తీసుకొని రాత్రంతా ప్రయాణించి ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడంటే దావీదు దగ్గరికి తీసుకొచ్చాడు. ఏంటి ఇక్కడ విషయం ఏంటి అంటే, దావీదుకు సౌలు కుటుంబీకులు పడదు. ఇప్పుడు సౌలు రాజ్యంలో ఎవరున్నారంటే ఇష్బోషెతు ఉన్నాడు. ఇతనుకు దావీదుకు అడ్డుగా ఉన్నాడు. సో ఇప్పుడు ఈ రిమ్మోను కుమారులు ఏం చేశారంటే,
ఎలాగో దావీదు ఈ దావీదుకి ఈ దేశమంతా దేవుడు ప్రకటించాడు, వాగ్దానం చేశాడు కాబట్టి ఆయనది అయిపోతుంది. అడ్డుగా వాళ్ళు మాత్రమే ఉన్నారు. అతన్ని చంపి నేను వెళ్ళి దావీదుకు అప్పచెప్తే దావీదు నాకు ఏదైనా బహుమానం ఇస్తాడేమో అని అనుకున్నారు. చూడండి, అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే వీరు బహుమతి పొందడానికి ఒక అమాయకుడిని చంపారు. తలను ఛేదించి ఆ తలను పట్టుకొని రాత్రంతా ప్రయాణించి ఆ వ్యక్తి శత్రువు, దావీదుకు శత్రువు అని చెప్పి, సో శత్రువు మరణాన్ని చూస్తే దావీదు సంతోషపడతాడు అనుకొని తీసుకొని వచ్చాడు. అయితే దావీదు చూసి ఏమంటాడంటే అంతకు ముందు జరిగింది ఏంటి అంటే, అంతకుముందు కూడా సౌలు తను చంపాలి అనుకుంటున్నప్పుడు ఇలానే ఒకడు సౌలు యొక్క తలను ఛేదించి తీసుకొని వస్తాడు దావీదు దగ్గరికి. అతని యొక్క ఉపకరణాలు, డాలు, లేకుంటే ఆ యొక్క కత్తి తీసుకొని వస్తే గుర్తుపెట్టి ఏంటి అంటే ఈ సౌలు ఇట్లా చనిపోయాడు అంటాడు. ఎట్లా చనిపోయాడంటే అని అతను చెప్తాడు. ఎలా చెప్తాడంటే సౌలుకు దావీదుకు పడదు కాబట్టి నేను చంపాను నీ శత్రువుని చెప్తే దావీదు సంతోషపడతాడు అనుకొని సౌలు కత్తి మీద అనుకున్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు, ఇంకా చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాడు, చావబోతున్నప్పుడు నన్ను పిలిచాడు, నేను చచ్చిపోతున్నాను కాబట్టి నన్ను చంపు, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అన్నాడు, కాబట్టి నేను చంపేసి అతని తలను అతని ఆ యొక్క కత్తిని నీ దగ్గర తీసుకొచ్చాను అని చెప్తాడు. ఇప్పుడు జనరల్గా అయితే దావీదు సింహాసనానికి ఎక్కడానికి అడ్డు ఎవరున్నారు? సౌలే ఉన్నాడు. సౌలు చచ్చిపోయాడు. సౌలు తలను ఛేదించుకొని తీసుకుని వచ్చాడు, సంతోషపడాలి. కానీ దావీదే అంటాడంటే ఒక అభిషేక్తును చంపడానికి నువ్వు ఎందుకు వెనకాడలేదని చెప్పి అతన్ని అక్కడ చంపేస్తాడు. చూడండి దావీదు ఎరిగిన నీతి. అలానే ఇప్పుడు కూడా ఈ ఇష్బోషెత్ అనే వ్యక్తి యొక్క తలను ఛేదించుకొని ఈ యొక్క వాళ్ళు తీసుకొని వస్తే దావీదు దగ్గరికి తీసుకొచ్చాడు. దావీదు ఒక తీసుకొచ్చి బహుమానం పొందుతాం, లేకుంటే మనల్ని గణపరుస్తారు, మనం బలపరుస్తాడు అనుకున్నారు. కానీ వాళ్ళు కట్టిన కట్లను దావీదు ఏం చేశాడని తెంపివేశాడు. వాళ్ళు ఏం చేశారంటే దుర్మార్గంగా ఒక ఆలోచనతో, దురుద్దేశంతో ఒక అమాయకుని చంపి తీసుకొని వస్తే దావీదు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎవరైనా సరే మనకు నచ్చని వారు ఎవరైనా, మనకు ఇంకొకరు పడదు అనుకోండి, మనకు పడని వారికి, మనం పడని వారిని ఎవరికొకరు తిట్టారనుకో మనకు చాలా సంతోషం కదా. వాళ్ళని ఎవరన్నా కొట్టారనుకో, వాళ్ళని ఎవరైనా బాధించారనుకో మనకు సంతోషం. నేను చేయలేకపోయింది వాళ్ళు చేశారు, జరగాల్సిందే నేను చేయకపోయినా వాడు చేశాడు, వాళ్ళ ద్వారా జరిగిందని మనం సంతోషపడతాం. అలా జరగడానికి కూడా దావీదు ఒప్పుకోలే, ఇష్టపడలే. అలా తెచ్చాడు, దుర్మార్గంగా ఒక తలని ఛేదించుకొని తెచ్చాడు బహుమానం పొందడానికి. కానీ దావీదు అలా ఒప్పుకోలేదు. చూడండి, ఆ దేశం యొక్క స్థితి తన చేతిలో ఉంది, దేవుడు అప్పచెప్తాడు. కానీ ఇంత దుర్మార్గంగా తీసుకోవాలని దావీదుకి ఎలాంటి ఆలోచన లేదు. కానీ వీళ్ళు చేసిన దానిని బట్టి అతన్ని చంపేసి దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ కాడి మాను మ్రోకులు తీయుటయు, బంధింపబడినాడు విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు అని పదాన్ని మనం చూస్తే ప్రతి కాడిని విరగొట్టుటయు అంటే దుర్మార్గులు పన్నిన పన్నాగాలను కూడా మనం విరగొట్టాలి. దాంట్లో మనం పడిపోకూడదు. మనకు అనుకూలంగా ఆ వ్యక్తి చేశాడు కాబట్టి, మనకు నచ్చింది అతను చేశాడు కాబట్టి అది దుర్మార్గమైన పని మనకు అనుకూలంగా చేస్తే మనం సంతోషపడకూడదు. అందుకని ప్రతి కాడిని విరగొట్టాలి. ప్రతి కాడిని విరగొట్టాలంటే వ్యతిరేకమైన కాడిని విరగొట్టడం దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైన కాడి ఏంటి అంటే ఒక అమ్మాయికుని వాళ్ళు చంపి తలను తీసుకుని రావడం. కానీ దావీదు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ యొక్క కుతంత్రాన్ని, ఆ పన్నాగాన్ని, లేకుంటే వాళ్ళ కుట్రను, వాళ్ళ యొక్క ఆలోచనలు ఇరగొట్టేశాడు. మనమైతే సరే నేను చేయలేకపోయింది నువ్వు చేసావు అని సంతోషపడతాం. కానీ దావీదు అలా సంతోషపడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మన మెంటల్గా మన జీవితంలో జరుగుతున్నవే. మనకు నచ్చని వారి విషయంలో ఏదైనా జరిగితే సంతోషపడడం దేవుని ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు. అలాంటి సంతోషమైన ఆలోచన మనలోకి రాకుండా జాగ్రత్త పడాలి. అలా చేసిన వారి అలా చేసి మనకేమైనా చెప్తే
అది మన దగ్గర రాకుండా దాన్ని ఇరగొట్టాలి. అందుకని ప్రతి కాడిని విరగొట్టుట, దుర్మార్గమైన ప్రతి ఆలోచనను విరగొట్టాలి. దేవునికి వ్యతిరేకమైన ప్రతి తలంపును విరగొట్టాలి, దాన్ని నశింపచేయాలి. అది మనకు అనుకూలంగా ఉంది కదా అని దాన్ని సంతోషంగా అంగీకరించకూడదు. దావీదు చేసింది అదే. అక్కడేమో హన్నా ఏమో దుర్మార్గులు కట్టిన కట్లను విప్పింది, ఇక్కడ దావీదేమో తన్ను అంటే దుర్మార్గమైన పనిలోకి ప్రేరేపించడానికి పన్నాగంతో వచ్చిన ఆ కాడిని ఇరగొట్టేశాడు. అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడు, మన యొక్క స్థితిని పెంచుతాడు. అందుకని అలాగున నీవు చేసిన ఎడల ఏంటంట, అలాగున నీవు చేసిన ఎడల ఎలాగూ చేయాలి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం, కాడిమాను మోకులు తీయడం, ఎవరైతే వాళ్ళ మీద భారం ఉందో దాన్ని తొలగించడం, మనకు చేతనైన సహాయం మనము చేయడం. అలా చేస్తే ఏముంటుంది, ఇలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకోచుక్కవలె ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగాన్ని కావాలి కాస్తారు. మరి మన బ్రతుకుల్లో దేవుని మహిమ మన ముందు ఉండట్లేదు, వెనక ఉండట్లేదు. కారణం ఏంటంటే మనం ఏం చేయట్లేదు, దేవుడు కోరుకున్నవి మనం చేయట్లే. ప్రతి కాడిని, దేవునికి విరోధమైన ఆలోచనలు మనం ఇరగొట్టట్లే. ఒక మాట ఉంటుంది చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, చూడండి, మా యుద్ధోపకరణములు, అది 2వ పత్రికలోన 2వ పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. చూడండి ఎంత బలం అంటే, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనకు క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన జీవితం మన కాడిని విరగొట్టడం అంటే ఏంటి అంటే, దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకాన్ని మనము పడద్రోయాలి. అభిషక్తిని చంపకూడదు అని జ్ఞానం కలిగి దావీదు అంటే, అలాంటి అభిషక్తిని చంపి వస్తే ఒప్పుకుంటాడా? అది దేవుని కూర్చిన జ్ఞానాన్ని అడ్డగించడం. ఇదిగో నీ శత్రువును నేను చంపాను కాబట్టి నువ్వు సంతోషపడు అంటే ఆయన ఒప్పుకోలేదు. మరి మన జీవితంలో మన ఎదుటికి వస్తున్నటువంటి, మన మీద మోపబడుతున్న కాడులు, సులువుగా చిక్కులు పెట్టే పాపాల ఊపిలో పడకుండా దాని దైవికమైన జ్ఞానంతో దాన్ని విరగొట్టుకొని ఆ పాపములు పడకుండా జాగ్రత్త పడడం. అలా పడి మనం బ్రతికితే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. చిన్న చిన్న పాపాల్లో మనం పడకుండా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుంచి మనం విడుదల పొంది తప్పించుకొని మన ఎదుట ఉంచబడిన ఆ పందెపు రంగంలో ఓపికతో దేవుని కాడిని మోసుకుంటూ మనం వెళ్ళడం, అది దేవుడు కోరుకునేటువంటి విధానం. ఎవడు చెప్తే వాళ్ళు నమ్మిపోయి, ఎవరు ఏది చెప్తే అది నమ్మి తర్వాత గొడవలకు వెళ్ళి మాటలు పడి బాధపడి అనవసరంగా ఆ రోజు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే బాగుండును అనుకునే స్థితులకు మనం ఉండకూడదు. అందుకని దైవికమైన జ్ఞానం పొందుకొని ఈ విధంగా మనం తప్పించబడాలి. అలాంటి కాడులు, దుర్మార్గమైన కాడులను, దేవుడికి వ్యతిరేకమైనగా వస్తున్న కాడులను మనం ఎరగొట్టాలి, తొలగించి వేయాలి. అలా లేకుండా మనమే ఆ యొక్క పరిస్థితిలో ఉండిపోతే మనం నష్టపోతాం. రాజుకు వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు, కానీ అదోనీయ పక్షంలో చేరారు యోవాబు, తర్వాత అక్కడున్న అబ్యతార్ అనే వ్యక్తులు. అదోని ఎవరు? తను రాజుకు ప్రకటించుకుంటే వీళ్ళు చెప్పాలి కదా. ఆల్రెడీ సొలొమోను విషయంలో దేవుడు రాజు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, నువ్వు కాదయ్యా అని చెప్పకుండా
సొలొమోను ఎవరు? ఒక వేశ్య, అక్కడ ఒక బెషెబ కుమారుడు. కాబట్టి ఇష్టపడకుండా ఏం చేశారు? అదోనీయాకు సపోర్ట్ చేశారు. కానీ ఏం జరిగింది? దేవుడు ఏర్పరచుకున్నవాడే రాజు అయ్యాడు. తద్వారా అదోని వెళ్ళి బలిపీఠ కొమ్ములు పట్టుకుంటాడు. అప్పుడు సొలొమోను అంటాడు, నువ్వు పాపం చేసావు, కానీ ఇంకొకసారి కానీ పాపం కనిపిస్తే చస్తావు అంటాడు. అట్లా మనం ఉండకూడదు. మన ఇష్టానుసారంగా దేవుని పని మన చేతిలో తీసుకోకూడదు. అలాంటి భ్రమంలోకి ఇప్పుడు యోబు ఎలా వెళ్ళిపోయాడు చూడు. ఎంత నమ్మకంగా దావీదుకు పని చేసిన వ్యక్తి అదోనీయ పక్షం వహించాడు. యోబు చూడండి ఎంత దారుణంగా ఆలోచించాడు. కాబట్టి అట్లాంటి భ్రమల్లో మనకు అనుకూలమైన వారి దగ్గర మనకు అనుకూలమైన వాళ్ళ ఆలోచన చొప్పున దేవునికి విరోధంగా నడవడం కరెక్ట్ కాదు. అలాంటి కాడిని మన మీద పడకుండా దాన్ని విరగొట్టాలి. ఆ జ్ఞానం మనం సంపాదించుకోవాలి. అలాంటి ఉపకరణాలను మన హృదయంలో మన బ్రతుకులో వాక్యం ద్వారా సంపాదించుకోవాలి. అది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. కాబట్టి ఈరోజు ఈ మాటను మనం చదువుకొని, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో, కాడిమాను మోకులు తీయుటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టుటయో నేనేర్పరచుకున్న ఉపవాసము. సో బాధింపబడిన వారిని విడిపించాడు. ఎవరు అంటే సమూయేలు విడిపించాడు, దావీదు విడిపించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని హెచ్చించాడు, వారి ప్రార్థన అంగీకరించాడు, వారి విషయంలో వారిని గొప్పవారిగా చేశాడు. ఇది మా బాధ్యత అనుకొని చేశాడు. బాధ్యతలు అనేవి తీసుకుంటేనే వస్తాయి, మోపితే వచ్చేవి కాదు. దాన్ని చేయాలని తలంపు మన మీద ఉంటేనే దేవుడు కూడా ఇస్తాడు. ఎవరికంటే వాళ్ళకు ఏ బాధ్యత అంటే ఆ బాధ్యత ఇవ్వడు. చేయాలని ఆశ ఉండి, చేయాలని కోరిక ఉంటే ఆ ఆలోచన బట్టి కొన్ని బాధ్యతలు, బరువులను ఇస్తాడు. కాబట్టి అలాంటి బరువులు మనం మోయగలిగిన స్థితిలో ఉంటే అదే దేవుడు కోరుకున్న ఉపవాసము అని బైబిల్ చెప్తుంది. కేవలం తిండి మానుకోవడం కాదు. సంఘంలోని పరిస్థితి గమనించి ఒక ప్రవక్తను లేపింది హన్నా. అది దేవుడు కోరుకున్నాడు, దేవుడు బలపరిచాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, సమూయేలును దేవుడు ఏర్పరచుకోవడానికి, సమూయేలు అసలు ఏ గోత్రీకుడు, ఏ వంశపు వాడు, ఏముంది? కానీ ఒక తల్లి యొక్క ప్రార్థన, ఒక తల్లి యొక్క ప్రయాసను బట్టి దేవుడు సమూయేలును ఏర్పరచుకొని వారిని ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. కాబట్టి మనము ఏం చేయాలంటే, ఎవరి జీవితాల్లో అయితే సాతాను వారి బ్రతుకులను బాధిస్తున్నాడో, బంధిస్తున్నాడో, వారి విషయంలో మనమే చొరవ తీసుకుని వారి గురించి మనం ప్రార్థన చేయాలి. మోసుకుని రావాలి దేవుని దగ్గరికి, ఎత్తుకొని రావాలి. ఎత్తుకోలేకపోతే ఎవరినైనా సరే ఎత్తుకొని వచ్చే విధంగా ప్రోత్సహించాలి. ఎట్టి పరిస్థితులు వారిని ఎక్కడికి తీసుకురావాలి? యేసుక్రీస్తు కనుదృష్టి ఎదుటకి తీసుకురావాలి. అప్పుడే మన విశ్వాసాన్ని చూసి దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. అలాంటి క్రియలు మన జీవితంలో జరిగించాలి. మన ఇంట్లో మనం ఉండి, మన తిండి మనం తింటూ, మన బ్రతుకు మనం బ్రతుకుతూ అవసరం అంటే మంగళవారాలు శనివారం వచ్చిపోవడం విశ్వాసం కాదు, భక్తి అసలు కానే కాదు. అట్లా చేస్తే ఆ పరిసైడ్కి మనకు పెద్ద తేడా ఏం లేదు. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశం భాగం ఇస్తున్నాను, ఆ పాపం చేయట్లేదు, ఈ పాపం చేయట్లేదు. నువ్వు చేయట్లేదు సరే, చేసే వాడి పట్ల నీ బాధ్యత ఏంటి? వాడిని తీసుకురావాలి కదా, వాడి గురించి ప్రార్థన చేయాలి కదా, వాడి గురించి అడగాలి కదా, వాడిని హెచ్చరించాలి కదా, వాడు కట్టబడిన బంధకాల నుంచి విడిపించే విధంగా నీ ప్రయత్నం ఏంటి అని దేవుడు అడుగుతాడు. అలా చేస్తే వారి బ్రతుకును దేవుడు తీర్చిదిద్దుతాడు. వారి జీవితాలను దేవుడు, వాళ్ళు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వారికి ఉత్తరమిస్తాడు. వారు మొర్రపెట్టగా నేనున్నాను అని చెప్తాడు. కాబట్టి మనం ఈ పని మనం చేయాలి. ఎవరు బంధకాల్లో ఉన్నారో, ఎవరు బాధించబడుతున్నారో, ఆ బాధించే వారి విషయంలో మనం ఏం చేయగలుగుతాం అది మనము చెయ్యాలి. అది దేవుడు కోరుకునే ఉపవాసం. తలలు వంచండి. తలలు వంచిన మనం, మన ఎదుట కొన్ని కుటుంబాల్లో సాతాను తిష్ట వేసి ఉన్నాడు. కొన్ని కుటుంబాలు దేవునికి దూరం అయిపోయాయి. కొన్ని కుటుంబాలు మందిరానికి నడవలేకుండా ఉన్నారు. కొన్ని కుటుంబాలు నీతి తప్పి బ్రతుకుతున్నారు. కొన్ని కుటుంబాలు సాతాను ఉచ్చులో పడిపోయారు. అది కేవలం దైవ సేవకుని పని, అది ఏర్పరచుకున్న వారి పని, వాళ్ళే చూసుకుంటారులే
అని ఇప్పటి వరకు మనం ఉన్నామేమో, వారు కట్టిన కట్లను మనం విప్పాలి, అది మన బాధ్యత. అలా విప్పితే ఆయన మన ముందు కావలి కాస్తాడు, మన వెనక భాగాన్ని కావలి కాస్తాడు. మనం ప్రార్థన చేస్తే, మొరపెట్టితే వింటాడు. స్వస్థత మనకు శీఘ్రంగా వెంటనే లభిస్తుంది. అలా చేయకుండా బాధ్యత లేని వారిగా, సంబంధం లేని వారిగా, నా విషయం కాదులే, ఇది మాది కాదులే అన్నట్లుగా మనం ఉండకూడదు. ఉపవాసం ఉంటున్న వారి జీవితాల్లో దేవుడు కోరుకునే ఉపవాసం అదే. బంధింపబడిన వారు విడిపించే విధంగా మనం ప్రయత్నించడం. వాళ్ళ కట్టిన ఆ మోకులు, ఏ తాళ్ళతో, ఏ మేకులతో వాళ్ళు కట్టబడ్డారో, ఏ చిక్కుల ద్వారా వాళ్ళు బంధించబడ్డారో, ఆ చిక్కుల నుంచి విడిపించడానికి ప్రయత్నించడం, ఆ మోకులు తీసివేయడానికి మనం ప్రయత్నించడం దేవుడు కోరుకునేటువంటి ఉపవాసం. సమూయేలు అలా ప్రయత్నించాడు, సమూయేలు తల్లి అలా ప్రయత్నించింది. అంత మాత్రమే కాదు, దావీదు ఒక దుర్మార్గపు కాడిని విరగొట్టాడు, దుర్మార్గుని యొక్క ఆలోచనను ఎరగొట్టాడు. ఆ పాపంలో తాను పడిపోకుండా జాగ్రత్తగా ఆ కాడిని ఇరగొట్టాడు. మనము ఎదుటి వారి యొక్క దుర్మార్గ పనుల్లో పడిపోతున్నామేమో, మనకు తెలియకుండా ఆ కాడిని మనం కూడా మోస్తున్నామేమో, మన కోసమే కదా చేస్తున్నారనే ఆలోచనతో ఆ పని చేస్తున్నామేమో. దాని ప్రతి కాడిని, ప్రతి ఒక్క పాపపు కాడిని, దుర్మార్గపు కాడిని, ద్వేషపు కాడిని, అసూయ కాడిని, కపటపు కాడిని ఇరగొట్టాలి. అలా ఇరగొట్టగలిగితే మనం ఆయన దృష్టిలో ఉపవాసం చేసిన వారం. ఆ ఉపవాస ప్రార్థన, ఆ నీతి ప్రవర్తన దేవుని సంతోషింపజేస్తే, మన నీతి మన ముందర నడిచి, మన పిలువగానే ఆయన ఉత్తరం ఇచ్చి, మొరపెట్టగానే నేనున్నానని చెప్పి మనకు జవాబిస్తాడు. మనం నిత్యం ఉప్పుకుచూ ఉండు నీటి వలె ఉంటాం. అలాంటి నీటి ఊట వలె ఉండునట్లుగా నీ ఉన్నతమైన కృప ప్రభువా, బంధించబడిన కట్లను విప్పడానికి అబ్రహాములాగా నేను ప్రార్థన చేస్తాను. బంధకాల్లో పడిపోయినటువంటి ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యాలాగా నేను ప్రయత్నం చేస్తాను. అబ్రహాము, లోతు భయంకరమైన పాప బంధకాల్లో, పాపపు ఊర్లో ఉన్నప్పుడు రక్షించబడ్డానికి ప్రయత్నం చేశాడు. దేవుని సన్నిధిలో నశించిపోతున్నారు, ప్రాకారాలు కూల్చబడ్డాయని తెలిసినప్పుడు నెహెమ్యా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి ప్రయత్నించాడు, నేను వెళ్తానని చెప్పి. అందుకే వాళ్ళ బ్రతుకు ఆశ్చర్యకరంగా దేవుడు దీవించాడు, అద్భుతకరంగా వాళ్ళ జీవితాలను దీవించాడు. అది దేవుడు కోరుకున్నటువంటి ఉపవాసం, దేవుడు కోరుకున్నటువంటి పని, మనం చేయవలసిన విధి. కాబట్టి మనం అలా ఊరుక ఉండకుండా, చూస్తూ వాళ్ళని అలానే వదిలివేయకుండా వాళ్ళ గురించి అబ్రహాములాగా ప్రార్థన చేద్దాం. అవసరమైతే కట్టడానికి నన్ను పంపించు ప్రభు అని నెహెమ్యాలాగా దేవుని సన్నిధిలో అడుగుదాం. నా కుటుంబమే అక్కడ నిలబడాలి ప్రభువా, సమూయేలులాగానే మనల్ని, మన కుటుంబాన్ని దేవుని యొక్క పని చేయడానికి ప్రతిష్ఠించుకుందాం. అలాంటి కాడులు మన మీదకు రాకుండా దావీదులాగా జాగ్రత్త పడి ఎరగొడదాం. అప్పుడు మన వెలుగు వేకువ చుక్క వలె ఉదయించి తేజరిల్లుతుంది. అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, అవును ప్రభా, నీవు ఇలాగూ చేసిన ఎడల అనే మాటను మేము పట్టుకొని, ఏం చేస్తే అనే మాటను మేము ధ్యానం చేసాం. అవును ప్రభా, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట అది ఎవరిదో ఒకరిది బాధ్యత అనుకునే స్థితిలో అలా కాదు ప్రభా. దానికి మా వంతు ప్రయత్నం మేము ప్రయత్నిస్తే మీరు ఖచ్చితంగా ఆ ప్రయత్నాన్ని సఫలం చేస్తారని మేము విన్నాం. అవును ప్రభా, నెహెమ్యా ప్రయత్నించాడు, మీరు ఆ ప్రయత్నాన్ని సఫలం చేసి కట్టబడ్డానికి కృప చూపించారు. అబ్రహాము ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన బట్టి లోతు విడిపించబడ్డాడు. ఆ బంధకాల నుంచి వాళ్ళు తప్పించబడ్డారు. మేము కూడా ప్రభువా, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పే విధంగా, విప్పడానికి ప్రార్థన చేసేవారిగా, విప్పడానికి ప్రయాసపడేవారిగా, విప్పడానికి మా వంతు పని చేసేవారిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని లేపండి తండ్రి. నీకు స్తోత్రం. నీ పనిలో అనేకులను తయారు చేసే విధంగా, అనేకులని సన్నిధికి నడిపించే విషయంలో, అనేకులకు నీ రక్షణ స్వార్థ ప్రకటించే విషయంలో ప్రభువా, సాతాను అనేకుల జీవితాలను బంధించి వేశాడు. వాడి కట్లను విప్పాలి అంటే
సంఘమంతా ఏకంగా కూడి ప్రార్థించాలి. అలాంటి ప్రార్థన భారం కలిగిన వ్యక్తులుగా సంఘమంతటిని మీరు మార్చమని కోరుకుంటాం తండ్రి. నీకు స్తోత్రం. బంధకాలు విడుపు కొట్టగలిగిన ప్రార్థన, ప్రాకారాలు కూల్చగలిగిన కేకలు మేము వేయునట్లుగా నీ కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రం. అవును ప్రభా, మా నీతి ఏకవ చుక్కవలే ఉదయించి అనేకులు మా వెలుగులోకి వచ్చే విధంగా మా బ్రతుకు ఉండాలంటే నువ్వు చెప్పినట్లుగా మేము బ్రతకాలి. బాధ్యతలు తీసుకొని భారం అనుకోకుండా పని చేయాలి, కష్టం అనుకోకుండా అలా బ్రతకాలి తండ్రి. అలా బ్రతికినప్పుడే సమూయేలును మీరు ఆశీర్వదించినట్టుగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, దావీదును ఆశీర్వదించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, అబ్రహామును దీవించినట్లుగా ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచుతారు, నెహెమ్యాను గణపరిచినట్లుగా మీరు మమ్మల్ని గణపరుస్తారు. అలాంటి ప్రార్థన మేము చేయనట్లుగా, అలాంటి పని మేము చేయనట్లుగా, అలాంటి బంధకాలను విడిపించే వారిగా మమ్మల్ని ఉంచమని కోరుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారి గురించి ప్రార్థన చేసి ఆ బంధకాలు ఊడిపోవడానికి ప్రయాసపడే వారిగా మీరు మార్చమని కోరుకుంటున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఇలాగున చేసి ప్రభా, నీ ద్వారా మేలు, నీ ద్వారా స్వస్థత, నీ ద్వారా అభివృద్ధి, నీ ద్వారా ఘనత పొందుకునే ఉన్నతమైన కృపను ప్రతి ఒక్కరికి దయచేసి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన ఘనమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇలాగున చేసేవారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.